అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నూతన ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పార్టీ ఆఫీసు ఇంత త్వరితగతిన పూర్తి చేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మన ఆఫీస్ అని ఇక్కడికి వచ్చి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఒక మంచి వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మహిళా విభాగం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజనరీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు 4 బిడ్డలను కనండి, 3వ బిడ్డకు 4వ బిడ్డకు ఒక్కొక్కరికి 30,000 ఇస్తాను అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 30,000 రూపాయలు ఒక బిడ్డ నార్మల్ డెలివరీ అయినా కూడా ఆ బిడ్డ పోషణకు 6 నెలల పసికందు వరకే సరిపోతుందేమో నాకు తెలిసి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే. మిగతా తను చిన్న పసిబిడ్డ నుంచి సిటిజన్ అయ్యే వరకు బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ పిల్లల బాధ్యత, బాగోగులు ఎవరు వహిస్తారు? ప్రభుత్వం ఇప్పుడు ఏమైతే చెప్పిందో 4 పిల్లలను కనమని, అదే ప్రభుత్వం పూర్తి బాధ్యత మేము వహిస్తాము అని మీరు మాకు ఒక మాట ఇస్తారా? ఎందుకంటే మాతృత్వం అనేది సృష్టి ధర్మం. ఇంతకు ముందేమో ఒకరినే కనండి అని చెప్పింది మీరే, 2 లేక ఒక్కరిని కనండి అని. ఇప్పుడు మళ్ళీ 4 పిల్లలను కనండి అంటున్నారు. మీరేం చెప్తున్నారో మీకు అర్థమవుతుందా? ముఖ్యంగా మీరిచ్చిన హామీలు సార్, చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చిన సూపర్ 6 హామీలు ఏ ఒక్కటన్నా సంపూర్తిగా పూర్తి చేశారా? ఏ ఇంట్లో ఉన్నా పూర్తిగా మీరిచ్చిన పథకాలు అందుతున్నాయా? ఆడబిడ్డ నీది అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడవారుంటే ప్రతి ఒక్కరికి నెలకు 1,500 చొప్పున ఇస్తామన్నారు. గాలికి వదిలేశారు. ఫ్రీ బస్ అన్నారు. కొన్ని బస్సులు పెట్టారు, కొన్ని బస్సులు పెట్టలేదు. బస్సుల్లో కొట్టుకుంటున్నారు. కొత్త బస్సులు తెస్తామన్నారు, తేలేదు. ఫ్రీ బస్సు తూతు మంత్రంగా చేసి వదిలేశారు. అదేవిధంగా తల్లికి వందనం, జగనన్న అమ్మఒడి ఇస్తా అంటే దాన్ని తల్లికి వందనంగా మార్చారు. మీరు కనీసం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటే, ఈనాడు సగం మందికి కూడా, ఎన్ని లక్షల మంది ఉంటే వాళ్ళల్లో సగం మందికి కూడా మీరు తల్లికి వందనం అందజేయలేకపోయినారు. దాంట్లో ఫెయిల్యూర్. మీరు లోకేష్ గారి మనసు నుంచి, ఆత్మ నుంచి పుట్టిన పథకం ఏదైతే ఉందో, ఎవరైతే చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్న నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అది మాటగా మచ్చుకైనా లేదు. మీరు ఇచ్చిన సూపర్ 6లో ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్ సార్. అవి కంప్లీట్ చేయండి. ఆడవాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? ఎంతసేపు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఏదో ఒక విషయం తీసుకొస్తారు, దాన్ని ముందు పెట్టుకొని మాట్లాడతారు. మీరు ఒకవేళ నిజంగానే 4 పిల్లలను కనాలి అంటే, ఈనాడు రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓటు వేసినారు అని మీరు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఈనాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ కూడా నమ్మకం కలగాలి అంటే, మీ ఇంటి నుంచి, మీ కుటుంబాల నుంచి, మీ పార్టీల నుంచి, మీ 3 కూటమిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా, అవకాశం ఉన్న వాళ్ళంతా ఈ 4 పిల్లలను కనడం మీరు బాధ్యతగా తీసుకొని మీరు ఆచరించండి. తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఆచరిస్తారని చెప్పి, మహిళలు ఆచరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అది మంచి కార్యక్రమం అనుకుంటున్నారు కాబట్టి మీ ఇంటి నుంచే మొదలు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మహిళల పైన దాడులు, హత్యాయత్నాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. నిన్నటికి నిన్న పాయకరావుపేటలో ఏం జరిగిందండి? ఏం చేస్తోంది ప్రభుత్వం? అమ్మా హోంమంత్రి గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎంతసేపు జగనన్నను తిట్టడము, వైఎస్ఆర్ పార్టీని మాట్లాడడం కాదమ్మా. ప్రజల రక్షణ కోసం మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా నియమించారు. ఏనాడైనా మీరు ఒక్క రోజైనా మీరు ఆ ఉద్యోగం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాం. ఈనాడు ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతా ఉంది. అదేవిధంగా
బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో 2, 3 ప్రతి ఇంటి ముందుకు లాస్ట్కు ఇప్పుడు అమెజాన్ జొమాటోలో ఏ విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారో ఆ విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. చూడండి, ప్రజలు నాశనం అయిపోతున్నారు, ప్రజల బతుకులు చింద్రం అయిపోతున్నాయి. మీరు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వెంటనే మీరైతే వీటి మీద స్పందించాలి. హోమ్ మినిస్టర్ గారు, నిన్న జరిగిన ఘటన ప్రతిరోజు ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, బాలికల మీద, మహిళల మీద ఎన్ని అత్యాయత్నాలు జరుగుతున్నాయి, దాని మీద స్పందించడం లేదు. నలగర బిడ్డలంట, ఈ వద్దు నాయన, ఫస్ట్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టండి. గంజాయి మత్తులో యువత నాశనం అయిపోతుంది. గంజాయి మీద దృష్టి పెట్టండి. మీరు ఏం చేస్తున్నారని, ఏ పరిపాలన సాగిస్తున్నారని ప్రజలందరికీ విసిగి వేసారిపోయినారు మీ ప్రభుత్వంలో. దయచేసి హోమ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఆయన పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలియజేస్తున్నాం, ఒక్క రాత్రి ఒక 2 బజార్లు తిరగండి, ఎంతమంది యువత గంజాయి మత్తులో తుల్లుతూ తూగుతున్నారో. దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. కానీ నలుగురు పిల్లలను కనాలంట, నలుగురు పిల్లలకు మీరు షెల్టర్ ఇస్తారా? వాళ్ళ విద్యా బుద్ధులు మీరు నేర్పిస్తారా? దయచేసి ఇట్లాంటి మాటలు మానేసి రాష్ట్రంలో మంచి పరిపాలన ఇవ్వడానికి, ప్రజలకు సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలని చెప్పి మీకు మరీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి యాదవ్, గుత్తి మున్సిపాలిటీ XY చైర్పర్సన్, గుంతకల్ నియోజకవర్గపు మహిళా అధ్యక్షురాలిని. కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మహిళా లోకం తరపున, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి మహిళా అధ్యక్షులైనటువంటి శ్రీదేవి అక్క గారి యొక్క ఆధ్వర్యంలో మరియు అనంత వెంకటరామరెడ్డి యొక్క పిలుపు మేరకు ఈరోజు మేము ప్రెస్ మీట్ తరపున మీకు ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నామండి. అమ్మతనం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ఆ గొప్ప వరాన్ని మహిళలకు మీరు ఏదో చెప్తే ప్రసాదించేది కాదు. ఈరోజు మహిళా లోకం తరపున మేము తెలియజేస్తున్నాము. ఇంతకుముందు మీరు కోడలు అబ్బాయిని కనమంటే అత్త వద్దుంటుందా అని వివాదాస్పద వాక్యాలు మహిళల గురించి మాట్లాడారు. మరి ఈరోజు అధికారంలో ఉండి 3వ కాన్పు 4వ కాన్పులో కూడా పిల్లలను కనండి 30,000 ఇస్తాం 40,000 ఇస్తామంటున్నారు. అంటే మీ రాష్ట్రం యొక్క అధికారము మీ యొక్క వంశపారపర్యంగా వస్తున్నారు అనుకుంటున్నారా? ఎల్లకాలం మీరే అధికారంలో ఉంటున్నారా? 30,000 ఇస్తే బిడ్డను కనాలా అనేది ఎంతవరకు సమంజసం? మహిళలను కించపరిచే విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి అంటే ఏదో పిల్లలు కానండి డబ్బులు ఇచ్చేస్తాము అంటే అదొక అభివృద్ధి చర్య కాదండి. ఈరోజు మహిళల్ని చాలా ఘోరాతి ఘోరంగా మీరు కింద స్థాయికి మాట్లాడుతున్నారు. మీరు ఇస్తున్నటువంటి పథకాలు, సూపర్ 6 పథకాలు 6 దిక్కుల్లోకి ఎగిరిపోయాయి. మీరు తల్లికి వందనం అనే పథకాన్ని చిన్నపిల్లలకి కూడా ఏమైనా సక్రమంగా ఇస్తున్నారా అని మేము అడుగుతున్నాము. మీరు అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరానికే ఆ పథకాన్ని ఎగరవేశారు. 2వ సంవత్సరం కూడా అరకొరగా ఏర్పాటు చేశారు. మరి పిల్లలకి ఏమాత్రం మీరు ఆ పథకాన్ని వర్తించారని మేము ఈరోజు మహిళా లోకంగా అడుగుతున్నాము. ఒక మహిళ అమ్మతనం అనేది తన కుటుంబ వ్యవస్థకు సంబంధించినది, తన ఆరోగ్యానికి సంబంధించినది. అంతేకాని మీరేదో చెప్తే ప్రతి కుటుంబంలో పిల్లలను కనాలా అనేది ఎంతవరకు సమంజసం ఈరోజు మేము అడుగుతున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు చెప్పకుంటే మహిళా లోకం మేము తిరిగి ఓట్ అనే ఒక హక్కుతో మిమ్మల్ని అధికారం నుంచి కిందకు తోలడం అనేది ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మహిళలకు సాధికారత, మహిళలకు ఇచ్చినటువంటి ఒక స్థాయిని మా జగనన్న నుంచి మీరు నేర్చుకోవాలి. ఆ రోజు అమ్మఒడి పథకం నుంచి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరిచి ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థాయిని ఒక ఉన్నతమైన స్థాయిగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది జగనన్న. మరి మీరు మహిళకి ఏ స్థానం ఇస్తున్నారు? ఆర్థికంగా ఏ భరోసా ఇస్తున్నారు అని ఈరోజు మేము మహిళా లోకం తరపున అడుగుతున్నాము. కాబట్టి మహిళను మీరు అమ్మతనాన్ని చాలా కించపరిచే విధంగా ఈరోజు దాని నుంచి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రతిసారి మాటలు మాట్లాడితే మేము ఊరుకుండే ప్రసక్తే లేదనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి సెకనుకు కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ముందు దాని మీద దృష్టి కేంద్రీకరించండి. ఆడబిడ్డ రక్షణను ఏర్పాటు చేయండి. హోంమంత్రిగా మీరు ఒక లేడీగా ఉండి కూడా ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మీరు ఏం మాట్లాడకుండా కేవలం మీ యొక్క పదవి ఎలా ఉందంటే జగనన్నని తిట్టడానికి,
జగనన్న కోసం ప్రెస్ మీట్ పెట్టి అరవడానికి మాత్రమే హోంమంత్రి పదవి మీకు ఇచ్చారండి. మహిళల కోసం రక్షణ అనేది ఈ లోకంలో కనిపించడమే లేదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళ అనే ఒక అర్థమే లేకుండా పోతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఈరోజు మహిళల లోకం తరపున తెలియజేస్తున్నాం. మరొక్కసారిగా అమ్మతనాన్ని గురించి కానీ మహిళల గురించి కానీ నోటికొచ్చినట్లు మీరు మాట్లాడితే ఊరుకుండా పోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం తరపున ఈరోజు మిమ్మల్ని ఖండిస్తున్నాము. జై జై. అందరికీ నమస్కారము. నా పేరు దేవి. నేను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శిని. నేను ఈరోజు సబ్జెక్ట్ ఏమంటే చంద్రబాబు నాయుడు 3వ కాన్పుకు కానీ 4వ కాన్పుకు కానీ 30,000 40,000 ఇస్తానని చెప్తున్నారు. కానీ 30,000 40,000 ఇస్తారు, మీరు బాగుంది. కానీ ఆ పిల్లల బాగోగులు ఎవరు చేస్తారు? మీరు వాళ్ళకి ఏమన్నా బాండ్ల మీద సంతకాలు చేసి ఏమన్నా గిన్న వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పి మీరు ఏమన్నా హామీ ఇస్తారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళల మీద ఆకృత్యాలు, హత్యలు, మానభంగాలు చేసే దాంట్ల గురించి మీరు పరిపాలన చేస్తున్నారు? మీరు ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా ఆమె ఏం చేస్తుంది? ఆమె షికార్లు చేసుకోవడానికి లండన్లకు, ప్యారిస్లకు ఫారెన్ ట్రిప్పులు చేసుకుంటే అక్కడ ఏం జరిగిండేది కాదమ్మా తల్లి. ఇక్కడ ఈ ప్రభుత్వంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలలో, మన వాడల్లో ఏమి మహిళల మీద జరుగుతున్నాయి? మీరు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు అరవ శ్రీధర్ది మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ అయ్యింది. ఒక ముస్లిం మహిళకు కానీ, ఒక ఎస్సీ మహిళకు కానీ ఎవరికి మీరు గౌరవం ఇస్తున్నారు? అదే మా జగనన్న ప్రభుత్వంలో నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అనేదే కాకుండా ప్రతి ఒక్క మహిళకు కూడా, ఏ మహిళ అయితే తన సంసారాన్ని ఎలా తీర్చిదిద్ది పిల్లల భవిష్యత్తును ఎంత ముందుకు తీసుకొని పోగలుగుతుందనే ఉద్దేశంతో ఆ మహిళ బాగుండాలనే కోరినటువంటి ప్రభుత్వం ఏదంటే జగనన్న ప్రభుత్వం. ఆయన హయాంలోనే ప్రతి ఒక్క మహిళ కూడా సుభిక్షంగా బతికింది, తన పిల్లల్ని బాగా చూసుకుంది, తన పిల్లల్ని బాగా చదివించుకుంది. ఈ పొద్దున చూస్తే మీరు సూపర్ 6 కాదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మీరు సంపద సృష్టి కాదు, మీరు చేసాండే వినాశకాలకన్నిటికీ మీరు ఏమి మూలాలు ఎత్తుకుంటున్నారు? మీరు ఈ దేశాన్ని కానీ, ఈ ప్రగతిని కానీ, ఈ దేశ అభివృద్ధిని కానీ మీరు ఎక్కడికి తీసుకొని పోతున్నారు? మీ రాష్ట్రాన్ని మీరు యాదావుకు పంపిస్తున్నారు. మీరు మహిళలకి భద్రత ఉందా? చిన్న పిల్లలకి భద్రత ఉందా? ఎవరికి భద్రత ఉంది? పథకాలన్నీ మీరు ఎప్పుడో అటకెక్కించినారు. కాబట్టి ముందు మీరు ఈ రాష్ట్రం ఎట్లా, ఈ రాష్ట్రంలో బతికే ప్రజలు ఎట్లా అని వాళ్ళ గురించి ఆలోచన చేయండి. కానీ మీరు ఒకప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరిద్దరు చాలని మా ముఖ్యమంత్రి ఈ పొద్దున 3 4 కనమని ఏ విధంగా చెప్పగలుగుతారు? మీరు పూటకొక హత్య, పూటకొక మానభంగాలు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ప్రభుత్వము ప్రజలకి మీరు ఏ విధంగా మీరు సేవ చేస్తారు, మీరు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరిని మీరు ముందరుకుండి యువతను ఎట్లా మీరు ముందరికి తీసుకొని పోయి వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎట్లా పథకాలు అమలు చేయాలా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలా. కానీ ఈ విధంగా చేసిన దానికి మేము ఈ మహిళా పక్ష దీనిగా మేము ఖండిస్తున్నాం. మేము అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు, మూడో బిడ్డకి మరియు 4వ బిడ్డ పుడితే 30,000 మరియు 40,000 అని చెప్పారు. మహిళలకు గౌరవించే నాయకత్వం కావాలి, కానీ ఆదేశించే నాయకత్వం కాదు. ప్రజలకు అవసరం ఉపాధి, జనాభా పెంచే స్కీములు కాదు. ఆడబిడ్డ నిధికే గతి లేదు. ఇప్పుడు 3వ బిడ్డకి మరియు ప్రసవం ఇస్తే, 4వ బిడ్డకి ప్రసవం ఇస్తే 30,000 40,000 అని చెప్తున్నారు. సూపర్ 6 హామీలు ముందుగా నెరవేర్చాలి. తనకి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటున్నాను, తను తక్షణమే మహిళలకు అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.